పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ పంట ద్వారా రైతులకు కట్టింగ్ వంటి సమస్యలు లేవని ప్రభుత్వం ప్రోత్సాహకంగా సబ్సిడీ అందిస్తుందని అన్నారు. ఈ పంటకు సంబంధించిన విత్తనాలు మలేషియా నుండి దిగుమతి చేసుకొని రైతులకు సబ్సిడీగా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడి త్వరలో ప్రభుత్వం సహకారంతో కంపెనీని ప్రారంభిస్తామని అన్నారు. కాస్త నీరు ఇంకదు, నీరు వేరే పంట పొలం తప్ప వేరే the crop or the bunches or the fruits from the farm. In Thailand, formerly ఒక విషయం నేను చెప్పడానుకుంటున్నాను. ఆయన చిన్నప్పుడు ఏదైతే ఆయిల్ పామ్స్ ఇక్కడ 3 దేశాలు, మలేషియా, factory and mills and very large mill in our place now. You know why? To bubble oil. It's used anywhere in the world. Even these మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అడివిసోనపల్లి సత్యనారాయణ గౌడ రైతును 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టిన దాని అవగాహన సదస్సుకు వచ్చిన సందర్భంగా తెలిసింది ఏంటంటే, సేమ్ ఇది ఈ వేరే పంటలకు కష్టం నష్టం లేకుండా దీనికి బాగా కొద్దిగా ఈజీగా పనులు ఉన్నాయి. నీళ్లు పెట్టుడు రోజు 2 గంటలు, తర్వాత మన ముగింపు రోడ్డు ఒక సంవత్సరం కొంచెం వచ్చింది, అదేం పెద్ద ఇబ్బంది చేయలే. మామూలుగా లాంబ్డా కానీ బైపెత్రిన్ 3 కానీ 2 నెలలకు ఒకసారి కొడితే అది కూడా కంట్రోల్ అయింది. తర్వాత అంతర పంటలు కొంచెం ఎక్కువ పెరిగేటి. With the Department of Agriculture, we think we have seen a beautiful plot this morning. We think oil production has a big future in your district. So we are happy to deliver seed that allow to produce big quantity of oil in an environment with water deficit. So we have seen the seedlings this morning of the young palms. They are beautiful, so we are happy and we are very well received. మన సీడ్ సప్లై చేసిన తైవాన్ నుంచి ఆయిల్ పామ్ సీడ్ సప్లై చేసిన సైంటిస్టులు 4 రావడం జరిగింది. వారితో పాటుగా రంగనాయకులు గారు మన ఫ్యాక్టరీ సైట్ పెద్దరాత్పల్లి శ్రీరాంపూర్ మండల్ పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ మన రైతులకు అవగాహన సదస్సు మరియు ఫ్యాక్టరీ గురించి కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న సందేహాలున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని తర్వాత వాళ్ళను ఇక్కడ ఎక్స్పోజ్ చేయడానికి పిలవడం జరిగింది. దీనిలో రైతుల సందేహం. తిరుమల ఆయిల్ కెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO మాట్లాడుతున్నా. ఈరోజు పామిలేట్ వారు మాకు ఈ ఢిల్లీలో ఆమె షార్ట్ వెరైటీ అయితే ఇది ఇక్కడి నీటి ఎద్దడి తట్టుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను వాళ్ళు ఇచ్చి ఇక్కడికి సప్లై చేశారు. వాళ్ళు తోటలు విజిట్ చేసి రైతులతో ఇంటరాక్షన్ అయ్యి వారికి విత్తనం గురించి అధిక దిగుబడులు ఎలా వస్తాయి, ఎలా తీయాలనే దాని మీద అవగాహన సదస్సు మరి ఫార్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ తిరుమల ఆయిల్ కెమ్ కంపెనీ తరఫున ఇక్కడ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్కు